హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ తమిళ చూశారు కదా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అక్క మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా, అయితే షార్ట్స్తోనా లేదా ఫుల్ వీడియోస్తోనా, మీకు సూపర్ థ్యాంక్స్ ఎలా వచ్చింది, అలాగే జాయిన్ అనే ఆప్షన్ ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సిస్టర్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అని చెప్పేసి. ఎస్, నా ఛానల్ మానిటైజేషన్ అయింది. రీసెంట్గా 1 month బ్యాక్ మినీ మానిటైజేషన్తో ఆన్ అయింది అనమాట, లైక్ 3000తో. బట్ రీసెంట్గానే ఒక 10-15 days బ్యాక్ అయితే నాకు 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి అనమాట. అండ్ చాలామంది షార్ట్స్తోనా లేదంటే ఫుల్ వీడియోస్తోనా అని చెప్పేసి అడుగుతున్నారు. నాకైతే షార్ట్స్తోని కాదు, ఫుల్ వీడియోస్తోనే మానిటైజేషన్ అనేది. 4K వాచ్ అవర్స్ అంటే ఫుల్ వీడియోస్ అనే అర్థం. షార్ట్స్తో మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే 90 daysలో 3M వ్యూస్ రావాలి, లేదా 1 yearలో 10M వ్యూస్ రావాలన్నట్టు. బట్ నాకు షార్ట్స్లో మానిటైజేషన్ అవ్వలేదు, నాకు ఫుల్ వీడియోస్తో మానిటైజేషన్ అయింది అనమాట. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ఫుల్ వీడియో దానికి మంచి రీచ్ వచ్చింది. సో దాంతో నాకు 12,000 వాచ్ అవర్స్ అయితే వచ్చాయన్నమాట. ఎక్స్ట్రా 1K అయితే నాకు యాడ్ అయ్యి 4,000 అనేది ఫిల్ అయింది. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, నాకైతే ఫుల్ మానిటైజేషన్ అయింది, అది కూడా 4Kతో. ఇంకా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సిస్టర్ మీరు యూట్యూబ్ నుంచి మనీ తీసుకున్నారు కదా, ఎంత వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. వాస్తవానికి నాకు ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రాలేదు, ఎందుకంటే రీసెంట్గానే నాది 4K వాచ్ అవర్స్ ఫిల్ అయిందని చెప్పాను కదా. సో వెంటనే మనీ అనేది జనరేట్ అవ్వదు. 4K వాచ్ అవర్స్ రావడమే పెద్ద కష్టం. అది వచ్చిన వెంటనే మనీ అనేది అసలే రాదు, దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. $10 కంప్లీట్ అయ్యాకే మనం పిన్ అనేది అప్లై చేసుకోవాలి. పిన్ అప్లై చేశాక వితిన్ 1 monthలో మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వస్తుంది అనమాట. ఆ పిన్ని సబ్మిట్ చేసుకోవాలి, ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి $100 అయితేనే మనకి ఎవ్రీ మంత్ ఎండింగ్ లోపు అయితే మనకి అమౌంట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, $100 కంప్లీట్ అయితేనే మనకి డబ్బులు వస్తాయి అనమాట. సో ఈ మంత్ $100 అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ మనకి డబ్బులు వస్తాయి అన్నట్టు. కొందరికి వితిన్ 10-15 daysలోనే $100 అయ్యాయి, ఇంకొందరికి 1 month అయినా పడవు, 2 months అయినా పడవు, ఆఖరికి 6 months అయినా కూడా మనీ పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకొని $100 అయితేనే మనకి మనీ అనేది వస్తుంది అన్నట్టు. అది కూడా 8K నుంచి ప్లస్ ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ 8K ఉంటుంది, 8K నుంచి తక్కువ అసలే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో నాకు తెలిసినంతకు $1 ఈజ్ ఈక్వల్స్ టు 80 రూపీస్, లైక్ 70 అంత అనుకుంటున్నాను. 80 or 70, $1 ఈజ్ ఈక్వల్స్ టు. సో యా, అదన్నమాట విషయం. సో ఇంకా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు సూపర్ థ్యాంక్స్ ఎలా వచ్చింది, అలాగే జాయిన్ అనే ఆప్షన్ ఏ విధంగా పెట్టుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇది ఏంటంటే, మినీ మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత నాకు ఎలిజిబుల్ వచ్చింది అన్నట్టు మెంబర్షిప్లో. లైక్ ఎవరైనా నా కంటెంట్ నచ్చిన వాళ్ళు, నేను నచ్చిన వాళ్ళు, నా వీడియోస్ నచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యి లైక్ 60 రూపీస్ 70 రూపీస్ అలా పే చేస్తే నాకు డాలర్స్ రూపంలో నాకు వస్తుంది అన్నట్టు. అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు. మీరు జాయిన్ కావడం వల్ల నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీరు పెట్టే కామెంట్స్, ఇంకా లైక్ స్టిక్కర్స్ చాలా స్పెషల్గా ఉంటుంది అన్నట్టు. ఈ జాయిన్, సూపర్ థ్యాంక్స్ అనేవి మనమే యాడ్ చేసుకోవాలి. అది కూడా మినీ మానిటైజేషన్ అలాగే ఫుల్ మానిటైజేషన్ అయినాక మనకి చూపిస్తుంది, మనం ఆన్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క యూట్యూబర్ ఆన్ చేసుకుంటారంటే చెప్పలేము. కొందరు ఆన్ చేసుకుంటారు, కొందరు చేసుకోకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. బట్ నేనైతే మినీ మానిటైజేషన్ అవ్వగానే వెంటనే సూపర్ థ్యాంక్స్ అలాగే మెంబర్షిప్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సూపర్ థ్యాంక్స్ జాయిన్ వల్ల ఏమైనా ఉపయోగమా, ఎందుకు అని అనుకోవచ్చు. అది కొందరు ఇష్టం, ఆన్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. బట్ చేసుకుంటే, బట్ మనల్ని ఇష్టపడే వాళ్ళు లైక్ వాళ్ళు జాయిన్ అయితే లైక్ మనకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కదా. వాళ్ళు పెట్టే కామెంట్స్ కూడా చాలా స్పెషల్గా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నట్టు. సో యా, అదన్నమాట. నాకైతే డాలర్ సింబల్ అయితే వచ్చింది అనమాట. అంటే 4000 వాచ్ అవర్ అయిందని చెప్పాను కదా, డాలర్ సింబల్ అయితే వచ్చింది. $10 అయితేనే మనకి పిన్ అప్లై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే నాకు పేమెంట్ పడుద్దో అప్పుడు కన్ఫామ్గా మీకు అనౌన్స్ చేస్తాను ప్రతిదీ, ఎందుకంటే నాకు స్పెషల్ మూమెంట్ అదే అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా మీతో అయితే షేర్ చేస్తాను, ఓకేనా. నేనైతే నా ఛానల్ మానిటైజేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నాకండి చెప్పడం మర్చిపోయా. ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ ఏ విధంగా ఉందో కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా అయితే మీషోలో తీసుకున్నాను అనమాట. 2-piece కుర్తా సెట్, బాటమ్ అండ్ టాప్. ఇది అరౌండ్ 260-280 రూపీస్ ఏమో పడింది అనమాట. దీని డ్రెస్ లింక్ కావాలంటే చెప్పండి, కమెంట్లో పోస్ట్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చెక్ చేయండి, ఓకే. సో ఇదే ఈ వీడియో, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై చేస్తాను. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.